సేవ్ డెమోక్రసీ అంటూ జనంలోకి వెళ్లిన ఫ్యాన్ పార్టీ ఇప్పుడు కరువుపై సమరశంఖం పూరిస్తోంది. ఓవైపు కరువు కటకాలతో జనం అల్లాడుతూ ఉంటే అంచనా వేయడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందంటూ ఏపీ వ్యాప్తంగా ఇవాళ ఆందోళనలకు పిలుపునిచ్చింది. ప్రజా ఉద్యమం ద్వారా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని భావిస్తోంది వైసీపీ. మండే ఎండలు, తాగు సాగునీటికి అవస్థలు, మరో దారి లేక వలసపోతున్న పల్లెలు. ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఇంత ఘోరంగా ఉంటే ప్రభుత్వం కనీసం పట్టించుకోవటం లేదనేది వైసీపీ ప్రధాన ఆరోపణ. ఇప్పటి వరకు పార్టీ ఫిరాయింపుల మీద జాతీయ స్థాయిలో ఉద్యమించిన వైసీపీ ఇప్పుడు రాష్ట్రాన్ని పట్టిపీడిస్తున్న కరువుపై దృష్టి పెట్టింది. ఎటు చూసినా కరువు విలయతాండవం చేస్తోందని, అయినా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదని ఆరోపిస్తోంది. సాగు తాగునీటితో పాటు పశుగ్రాసం అందించడంలో కూడా బాబు సర్కార్ విఫలమైందని విమర్శిస్తున్నారు వైసీపీ నేతలు. జిల్లా మండల స్థాయిలో ఈవేళ ఆందోళనతో హోరెత్తిస్తామంటున్నారు వైసీపీ నేతలు. ఈ రోజు గుంటూరు జిల్లా మాచర్లలో జరిగే నిరసన కార్యక్రమంలో జగన్ పాల్గొంటారు. అనంతరం నాగార్జున సాగర్ ప్రాజెక్టును సందర్శిస్తారు. అక్కడి నీటి పరిస్థితిపై అధికారులతో ఆరా తీస్తారాయన. ఆ తర్వాత పశ్చిమ గోదావరి జిల్లాకు వెళ్తారు. 5-6 తారీఖుల్లో పోలవరం ముంపు గ్రామాల్లో పర్యటిస్తారు వైసీపీ అధినేత. అనంతరం కర్నూలు వెళ్లి తెలంగాణ ప్రభుత్వం నిర్మించాలనుకుంటున్న పాలమూరు, రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులకు వ్యతిరేకంగా 3 రోజుల పాటు దీక్ష చేయనున్నారు. ఫిరాయింపుల మీద గుర్రుగా ఉన్న వైసీపీ ఇలా ప్రజా ఉద్యమాల ద్వారా టీడీపీ సర్కార్ని కార్నర్ చేయాలని భావిస్తోంది.